హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, చల్లగా తెల్లారిందనమాట. ఇదేనండి పూణేలో ఉన్న గుడి అన్నమాట. మా సొంత కాంట్రాక్ట్ అండి. నాకు అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను లేచేలోపు తాడు వాళ్ళే మడతేసుకున్నారు, పట్టా వాళ్ళే మడతేసారనమాట. ఎందుకంటే ఇది సొంత కాంట్రాక్ట్ కాబట్టి, సొంత వర్కర్లు కాబట్టి మా ఓనర్ కింద వాళ్ళే చేసి పక్కన పెట్టారండి. నన్ను లేపకుండా వాళ్ళే చేశారనమాట. అయితే ఏదన్నా బయట ఆటికి వెళ్ళినప్పుడైతే మేము నిద్ర లేకపోయినా కానీ ముందు లేచి పట్టాను తాళ్ళు మడతేసి పక్కన పెట్టమ్మా, మేము దించుకుంటూ అన్లోడ్ చేస్తాం అంటారనమాట. ఇక్కడ వచ్చేసరికి నాకు ఆ బాధ లేదు. ఇది సొంత కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళే దించారు. అప్పుడప్పుడు బయట ఆటికి కూడా వెళ్తానండి. ఇదిగో చూడండి, మొత్తం చూడండి, మా వానరోళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారో. ఈ గుడి చాలా అందంగా ఉందండి. మొత్తం గ్రానైట్ రాయితోనే చేశారనమాట. చూడండి, పాలిష్ పట్టి నిగలాడుతున్నాయండి. అసలు అంత బాగున్నాయి అనమాట. ఇవన్నీ నేను తీసుకొచ్చినాయనండి. అక్కడే ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ అన్లోడ్ చేశారు, అన్లోడ్ చేసి పక్కన పెట్టారనమాట. ఇదిగోనండి గుడి చూడండి, ఎంత పెద్ద గుడి అనమాట. అసలు చాలా బాగుందండి, చాలా అందంగా ఉందన్నమాట. మీరు పూణే రాలేరు కాబట్టి ఈ గుడి మొత్తం నేను చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉందండి. చూస్తున్నారు కదండి, మొత్తం గ్రానైట్ రాయనమాట. మనకి ఎంట్రన్స్లో ముఖద్వారం కానీ, ఇటు మళ్ళీ మనం ఎంట్రన్స్ అయ్యి లోన్కి వెళ్ళేటప్పుడు కానీ ఏనుగు బొమ్మలు కానీ మొత్తం గ్రానైట్ రాయితోనే చేశారండి. ఈ చుట్టుపక్కల మొత్తం భలే డిజైన్ చేశారండి. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ గుడి. చూడండి, ఎంట్రన్స్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఏనుగు బొమ్మ కానీ. ఈ స్వామీజీ ప్రేయర్ వచ్చేసరికి బాబా మకరాజ్ అనమాట. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ పెట్టండి. పక్కనే ఆనుకొని ఇంకో గుడి ఉందండి, అది సెకండ్ పార్ట్లో చూద్దాం. ఇలానే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీ వినోద్. ప్లీజ్ సపోర్ట్.